Mr. Vivina Murthy, Mr. Mohammad Kadir Babu, Madam Kuppili Padma, and Mr. Puduri Raji Reddy. I request all the panel members to kindly come onto the stage. Namaste Bengaluru, Namaste Karnataka, Namaste South India. బైరప్పనగన్న కర్ణాటకలో, శివరామ కారంతు, మాస్తి వెంకటేశ అయ్యంగార్ల కర్ణాటకలో నేనున్నాను. చాలా సంతోషం నాకు. ఇంకోటి ఏంటంటే, ఈ బెంగళూరును నిర్మించిండని చెప్పే కెంపగౌడ తెలుగు మూలాలు ఉన్నాయని చదివాను నేను. ఆయన గంగా గౌరీ సంవాదం అని ఒక యక్షగానం కూడా రాశాడంటారు. సో అది ఒక తెలుగువాడిగా ఒక కర్ణాటక నేల మీద ఉండి నేను అది ఇంకా మరింత సంతోషం నాకు. ఈరోజు మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే తెలుగు కథా ప్రపంచం. తెలుగు కథా ప్రపంచం అనే చాలా విస్తారమైన లైన్ అది. దానిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏ డైరెక్షన్లో పోవాలో తెలియదు, ఏ ముగింపుకు రావాలో తెలియదు. మళ్ళీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏది మాట్లాడినా తెలుగు కథా ప్రపంచం అనే పరిధిలోకి వస్తుంది. మనం ఇది ఈ ప్రెషర్ లేదు, ఇది రాబట్టాలి, ఇది చెయ్యాలి అని. సరే, అయితే మరి ఈ నాకు కొంచెం అయితే తెలుగు కథా ప్రపంచంలో నాకెంత ప్రవేశం ఉంది అంటే, నేనేం రాశాను ఏం దానికంటే కూడా ఒక తెలుగు కథలో నాకేం తెలుసు. ఇప్పుడు మన ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది, మనం రోజు చదువుతున్నట్టే ఉంటాం, కానీ ప్రతి వార్త చదువుతామా, ప్రతి పంక్తి వాక్యం చదువుతామా అంటే రోజు పేపర్ చదివినట్టే ఉంటాము, చదవనట్టే ఉంటాము. సో తెలుగు కథలో కూడా నా పరిమితి అదే. నేను చాలా వరకు చదివాను, ఇంకా ఎంతో చదవలేదు. సో ఆ పరిమితుల్లోనే నన్ను చూడాలి. తెలుగు కథా సాహిత్యంలో రకరకాల వాదాలు, భావజాలాలు ఉన్నాయి. నాకు దేంతోనూ గట్టి విభేదాలు లేవు, గట్టి అంగీకారాలు లేవు. ఏ వాదము చేయాల్సిన పని అది చేస్తుందని నమ్ముతాను. విచిత్రంగా ఈ ముగ్గురు సీనియర్ కథకులు కూడా అంటే 3 పాయాలకు చెందిన వాళ్ళు ముందటున్నారు, నా పక్కనున్నారు. అయితే నేనేం నమ్ముతానంటే, ఏ రచయిత కూడా తను ఒక ఫ్రేమ్ పెట్టుకొని, అంటే ఎంత వాళ్ళు ఫలానా అని చెప్పుకున్నా కూడా దానికి దాటి చాలా జీవితాన్ని చూస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పగలిగేది దాన్ని అవతలు కూడా చాలా చెప్తూనే ఉంటారు, వాళ్ళని ఎట్లా చూసుకున్నా కూడా. ఇంకోటి ఏంటంటే, ఈ వక్తలు లేదా ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ ముగ్గురు సీనియర్లు ఎట్లా అంటే వండి వార్చి పక్కన పెట్టిన ఒక పెద్ద కుండల లాంటి వాళ్ళు. సో వాళ్ళ నుంచి ఎంత మనం తోడుకుంటాము అనేది మోడరేటర్ అనే గరిట మీద ఆధారపడి ఉంటుంది. నేను సాధ్యమైనంత పెద్ద చెంచాలాగా ఉండడానికి ట్రై చేస్తా. ఓకే, నాకు కొంత అంటే ఈ స్టేజ్లు ఇవన్నీ కొంత కొత్త అని మీకు అర్థమవుతాయి, అయ్యే ఉంటుంది ఈ పాటికి. నన్ను అట్టనే చూడండి, నా పరిమితి కూడా ఒకటి ఉంది నాకు. సార్, ముందు మన ముగ్గురులోకి సీనియర్ అయిన వివినమూర్తి గారితో మొదలు పెడతాను. సార్, మీరు 1978లో మైక్ తీసుకోండి సార్. 1978లో మీరు మొదటి కథ రాసినట్టున్నారు. బహుశా అది నేను పుట్టిన సంవత్సరం, పుట్టిన దాదాపు దగ్గరలో. ఒక 100 ఏళ్ల పైబడిన తెలుగు కథ వైభవంలో మీరు దాదాపు అర్ధశతాబ్దపు సుదీర్ఘ ప్రయాణం మీది. అదే సమయంలో తెలుగులో ఒట్టే ప్రతి కథ దొరకాలి, ప్రతి కథ మనకి అందుబాటులో ఉండాలి అని ఒక ప్రాజెక్టుగా మొదలుపెట్టిన కారా మాస్టర్ గారి కథానిలయంతో కూడా మీరు అసోసియేట్ అయి ఉన్నారు. అంటే తెలుగు కథను మీరు చాలా సన్నిహితంగా చూస్తున్నారు. సో ఈ తెలుగు కథ పరిణామం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ దశకు చేరింది? దాని పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా, ఎట్లా ఉన్నారు అని చెప్పండి. సార్, మైక్ ఆన్ చేసుకోండి సార్. తెలుగు కథ గురించి చెప్పుకునే వాటిల్లో గర్వపడేది ఒకటి, అదే బాధపడాల్సింది కూడా ఉంది. గర్వపడేది ఏమిటి అంటే, సమాజాన్ని పట్టించుకుంటుంది అన్నది. ఇది గురజాడ అప్పారావు గారు దగ్గర నుంచి ఈనాటి వేంపల్లి షరీఫ్ వరకు, ఇంకా తర్వాత వాళ్ళ వరకు సమాజం గురించి పట్టించుకోవటం అనే లక్షణం ఉంటుంది. రెండవది ఏంటంటే, ఆ లక్షణం వల్ల సమాజం ఎలా ఉంది అని చెప్పటం కన్నా ఎలా ఉండాలి అని చెప్పటానికి ఎక్కువ ప్రయత్నాలు జరిగాయి.
జరిగినప్పుడు మొట్టమొదట సామాజిక సంస్కరణల పేరుతోటి ఒక ప్రయత్నం జరిగింది. దాని తర్వాత సమసమాజం అనేటటువంటి ఒక ఊహతోటి, ఒక భావనతోటి, అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక భావనతోటి ఇక్కడ కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలలో సాహిత్యం ప్రధానంగా సాహిత్యంగా కాక వస్తు ప్రధానంగా అది ప్రయాణం ఆరంభించింది. వస్తువు ఎలా ఉండాలి అన్నదాని మీద మళ్ళీ భిన్నాభిప్రాయాలు రావటం. ఒకటి, వాళ్ళు సమాజంలో కొంతమంది బాధపడుతున్నారు అని చెబితే చాలనుకునే సాహిత్యం కొంతకాలం నడిచింది. ఆ బాధపడే వాళ్ళందరూ కలిసి పోరాడటం ప్రారంభించారు అని చెప్పటం అన్నది ఇంచుమించుగా 70ల నుంచి ప్రారంభమైంది. 30ల నుంచి ప్రారంభమైన దాంట్లో పేదలున్నారు, వాళ్ళ కష్టాలున్నాయి, వాటి పట్ల సానుభూతి ఉండాలి అనేది ధోరణ అయితే, రెండవ దాంట్లో వాళ్ళు పోరాడాలి అనేది ధోరణ అయింది. ఈ రకమైన ధోరణి వల్ల సాహిత్యానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత కొంతవరకు దెబ్బతింది. ఆ దెబ్బతినటం వల్ల ఎట్లాగా దాన్ని సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. ఆ తర్వాత అదే వరవడి కొనసాగి అస్తిత్వవాదాలుగా మొదలయ్యాక స్త్రీవాదులు ఇంకా రకరకాలైనటువంటి వాదాలు, అవన్నీ చెప్పడానికి తగినంత టైం లేదు. కానీ వీళ్ళందరూ కూడా సమాజాన్ని పట్టించుకున్నారు. అది ఒక లక్షణం. సమాజంలో ఉండేటటువంటి అసమానతలలో అసమానులైన వాళ్ళు, అంటే మేము మిగిలిన వాళ్ళకన్నా తక్కువగా చూడబడ్డాం అన్న స్పృహ కలిగిన వాళ్ళు కూడా సమాజం గురించే మాట్లాడడం మొదలుపెట్టారు. ఈనాడు నేను కథానిలయం కథల గురించి, కథానిలయం దాదాపుగా 1.5 కథలు సేకరించాను నేను. ఈ 1.5 కథలని పైన కూడా కొంతవరకు నేను గమనించినప్పుడు ఈ మొత్తం ట్రెండ్ ఏ విధంగా మారింది అంటే, శాస్త్రి గారి మాటల్లో చెప్పాలంటే, వంటింట్లోంచి కథ వీధిలోకి తీసుకొచ్చాను అంటాడు ఆయన. ఆ రకమైనటువంటి వీధిలోకి వచ్చింది. వీధిలోనే నిలబడలేదు, అడవుల్లోకి వెళ్ళింది. అడవుల నుంచి తిరిగి నగరాలకి, గ్రామాలకి వచ్చింది. గ్రామాలలో సామాజిక అసమానతల వల్ల, ఆర్థిక అసమానతల కన్నా ముఖ్యంగా మన సమాజ సమస్య సామాజిక అసమానత అనేటటువంటి భావం చాలా తర్వాత ప్రవేశించింది. ఇప్పుడు సాహిత్యం ఈ దశలో నడుస్తుంది. దీని పట్ల నీకు తృప్తి ఉందా అతృప్తి ఉందా అంటే, నేను జడ్జిని కాను, నేను అబ్జర్వర్ని. నేను కేవలం దీన్ని గురించి ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు నా అభిప్రాయాలు చెప్తాను. నేను ఒక వైఖరి ప్రకటించలేను. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ఒక వైఖరిని ప్రకటించడం అన్నది చాలా కష్టమైన కులంలో పుట్టాను నేను. అందువల్ల నేను ఆ కులాన్ని నమ్మకపోయినా, నా కులం యొక్క కారణంగా నేను ఒక వైఖరిని తీసుకోలేనటువంటి కులానికి చెందినవాడిని. అందువల్ల ఇది నా అసంతృప్తిని బహుశా వ్యక్తం చేస్తూ ఉండొచ్చు, సూచిస్తూ ఉండొచ్చు. కానీ అది నాది అసంతృప్తి కాదు. ఇది జరుగుతోంది, దాన్ని చూస్తున్నాం. తర్వాత ఏమవుతుంది అన్నది గమనించాలి. థ్యాంక్ యూ సార్. నా నెక్స్ట్ ప్రశ్న ఖదీర్ బాబు గారికి. తీసుకోండి సార్ మైక్. మీ దర్గామిట్ట కథలు సంకలనం 1998లో వచ్చింది. మీరే ఒక సందర్భంలో నాతోటే అన్నారు,
నేను ఒక ధారగా కురిశాను, ఒక వర్షంలాగా కురిసడం వల్ల నన్ను గమనింపులోకి తీసుకున్నది తెలుగు కథా సాహిత్యం అన్నారు. మీరు ఒక 25-30 ఏళ్ళుగా రాస్తున్నారు. దాంతోపాటు తెలుగులో వచ్చిన ఒక గొప్ప కథల్ని రీటోల్డ్ చేశారు, స్త్రీల కథల్ని రీటోల్డ్ చేశారు. అంటే మీరు ఒక పాత దాదాపుగా కొత్త రచయితల దాకా మీరు ఒక చాలా కథల్ని గమనించారు. సో తెలుగు కథ ఎంత ప్రయోగశీలంగా ఉంది శైలి శిల్పాల పరంగా, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ మనం ఇప్పుడు మెరుగవుతూ వస్తున్నామా, తరుగవుతూ వస్తున్నామా చెప్పాలని కోరుతున్నాను. ప్రయోగం ఎందుకు చేస్తాం? ముందడుగు వేయడానికే కదా. తెలుగు కథ శైలి శిల్పరీత్య ప్రయోగం కంటే కూడా వస్తుగతమైన ప్రయోగం చేస్తూనే ఉంది. అది పుట్టుకే చాలా ప్రయోగాత్మకమైన కథతో పుట్టింది. అది మీరేమిట్లు అని గురజాడ గారి కథ. అది ఆ కథలోని వస్తువే చాలా ప్రయోగాత్మకమైంది. పుట్టడమే ప్రయోగాత్మకం. 1910లో వచ్చింది అది. అప్పటికి మన భారతీయ భాషలో అంత ప్రయోగాన్ని ఊహించని కూడా ఊహించలేరు. ప్రేమ్చంద్ నమక్క దరోగా సాల్ట్ ఇన్స్పెక్టర్ రాసే 2 ఏళ్ల ముందే సంస్కారం ఇంటి నుంచి మొదలవ్వాలని బండారచ్చమ్మ గారు రాశారు, ధనత్రయోదశి. అంటే వస్తువు తనకు తానుగా ప్రయోగాత్మకంగా ఉండటం అనేది తెలుగు కథ ప్రాథమిక స్వభావం. దాన్ని అది దశలుగా ఇప్పుడు విమన్మూర్తి గారు చెప్పినట్టు సమాజంలోని అన్ని సందర్భాలను తన వస్తువు రీత్యా తీసుకుందే తప్ప ప్రయోగాత్మకంగా తీసుకోలేదు. కానీ ప్రయోగం వస్తువుని చెప్పడంలో ఉండే ఫోర్స్ని చలంగారు తన కథల్లో చెప్పారు. తర్వాత కొంత చాగంటి చాసో గారు చెప్పారు. కానీ మన తెలుగు కథ ప్రధానంగా వస్తువుని ఎంపిక చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, అది బలంగా ఉంటే చాలు అనే ఒక ధోరణి మనం కొనసాగిస్తూ వచ్చాం. అయితే త్రిపుర గారు కానీ డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు కానీ తెలుగు కథ ఎంత నూతనంగా చెప్పవచ్చో ఎప్పుడు మనకు చేసి చూపించారు. కొత్త తరాలు సంప్రదాయ పద్ధతిలోనే కథ చెప్తున్నాయి, కానీ వాళ్ళ వస్తువు విశిష్టమైంది, కొత్తది. కాబట్టి కొత్త వస్తువు అనే దానిలో తెలుగు కథ ఎప్పుడు వెనకబడలేదు. కొత్త ప్రయోగంలో అది కొంత వెనకంజలోనే ఉందని మనం అనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మనం తెలుగు కథా ప్రపంచం అనేది పరిధి చాలా పెద్దదైనప్పుడు మనం మళ్ళీ కవికొండల వెంకటరావు లేకపోతే కనుపర్తి వరలక్ష్మమ్మ నుంచి మొదలు పెడితే మనం ఎక్కడికి తేలము అని నేను ముందే అనుకున్నాను. అందుకే వీలైనంత వరకు కొంత సమకాలీనంగా మనం చర్చించుకుంటే బాగుంటుందని కొంత నేను ఈ వర్తమానంలోనే కొంచెం తిరుగుతాను. కుపిలి పద్మ గారికి నా ప్రశ్న, మీ మసిగుడ్డ లాంటి కథ 94లో వచ్చినట్టుంది. అంటే తెలుగులో ఉత్తమ కథలు అని చెప్పుకునే సంకలనానికి ప్రాతినిధ్యంగా ఉండే కథలో అంటే అప్పుడే వచ్చింది. మీరు కథలతో పాటు నవలలు రాశారు, కాలమిస్ట్గా రాశారు. అంటే మీరు భిన్న ప్రక్రియల్లో మీరు ఉన్నారు. ఈ కథ అనేది మనకి ఈ మొత్తంగా తెలుగు సాహిత్యానికి ఎలాంటి అదనపు విలువను జోడించింది, ఎలాంటి చేరిపోయిందని మీరు అనుకుంటున్నారు? నేను ముందు ప్రారంభమైంది లేఖలతో. దానికంటే ముందు చిన్నప్పుడు చిన్న కవితలు రాయటము, మ్యూజిక్స్లా రాసుకోవటము ఉండేదాన్ని. కాకపోతే చదవటం వల్ల కథ అనేది పట్టుబడింది. నవల కూడా బాగా చదవటం వల్ల నవళ్ళు కూడా రాయగలిగే ఒక చిన్న ధైర్యం వచ్చింది. అయితే నేను వస్తువు బట్టి నా ఫామ్ మారుతూ ఉంటుంది. అలానే ఎక్కడ రాస్తున్నాము, ప్రింట్ మీడియాకి రాస్తున్నామా, డైరెక్ట్గా ఇస్తున్నామా, ఏదైనా సంకలనానికి ఇస్తున్నామా, లేదా ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఈ పేపరా లేకపోతే నా ఫేస్బుక్ వాల్ మీద వేసుకుంటామా, ఇదంతా ఆ వస్తువుని నిర్దేశించే ఒక ఫామ్లోకి వెళ్తుంది. అలానే కాలం రాశాను, 10 years రాసా మైదానం. అందులో అప్పుడు రాస్తున్నప్పుడు తల్లులు కూతుళ్ళు, తర్వాత వాడి చుట్టూ ఉన్న సమాజము, ఋతువులు, ఇవి తీసుకొని అక్కడికి రాసా. అంటే కాలంలో అప్పటికప్పుడు వర్తమానంలో జరిగే ఇష్యూని పాతదానికి
కొత్తది జోడిస్తూ రాసాం. అయితే కథ అనేది ఇన్స్టెంట్గా ఒక ఇష్యూ జరగగానే మనం రాయలేము పోయిటరీ రాసినట్టు. దానికి కొంత ముందేం జరిగింది, వెనకేం జరిగింది, ముందేం జరగాలి అన్నది తీసుకున్నప్పుడు ఆ వస్తువు కథా ఫామ్ తీసుకుంటుంది. అంటే ఒక పెద్ద ఇష్యూని కానీ కొంచెం ఉన్న ఇష్యూనైనా ఒక కాంటెంపరీ స్ట్రగుల్నైనా చిన్న చిన్న గుళికలుగా కథల్లో ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అలా నాకు ఈ టైము అంటే మనకి ఎంత టైం ఉంది, ఈరోజు ఒకటి వస్తుంది, ఎంత టైంలో మనం రాస్తాము. సో మీడియము, వస్తువు, పాఠకులు, టైము, కథా ఫామ్ని నేను డిసైడ్ చేసుకోవడానికి నాకు అవకాశాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ మేడం. సార్ వివనమూర్తి గారికి, సార్ మనకి ఇప్పుడు మామూలుగా తెలుగు కథ అని ఒక దానికదే ఒకటి వర్గీకరించే ఏం లేదు. మనకు తెలుగు కథ అంటే అది ఒక దళిత కథ, లేకపోతే ఒక స్త్రీవాద కథ, ఒక మైనారిటీ కథ, అట్లాగనే ఉంది తప్ప కథ అనేది ఒకటి విడిగా దాదాపుగా తగ్గిపోయింది. ఈ అస్తిత్వవాద కథలు తెలుగు సాహిత్యానికి ఎలాంటి చేర్పయ్యాయి అని మీరు అనుకుంటున్నారు? తెలుగు కథ అంటే ఏమిటి? తెలుగు భాషలో రాసిన కథ, తెలుగు వాళ్ళ జీవితానికి సంబంధించిన కథ. తెలుగు భాషలో వేరే భాష వాళ్ళు రాస్తే అది తెలుగు కథ అవుతుందా? అలాగే తెలుగు జీవితాల గురించి, ఉదాహరణకి 2 నగరాలు వంటి నవల అశోక్ మిత్రుడు ఆయనది తెలుగు హైదరాబాద్ గురించి రాసినటువంటిది, అది తెలుగు కథ అవుతుందా? ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి. వాటిని వదిలేస్తే ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం రచయితలుగా? నిన్న ఇనాగరేషన్ సమయంలో ఒక తమిళ్ అనుకుంటాను, ఆయన దళిత్ ఐడెంటిటీని మేము నిరాకరిస్తున్నాం, అది ఒక మైక్రో అనాలి అన్న ఒక కొత్త మాట నాకు వినిపించింది. అటువంటిది రావటం అవసరమా కాదనేది నాకు తెలియదు, కానీ అటువంటిది వచ్చినప్పుడు మాత్రమే తెలుగు కథ అని మనం చెప్పగలిగిన పరిస్థితి వస్తుంది. దీనికి తెలుగు సంబంధించి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పింది ఒక చాలా ముఖ్యమైన విషయం. ఆయన నా అనే అహంకారం ఉంది కానీ మన అనే అహంకారం మనకు లేదు అంటాడు ఆయన. ఇది ఆయన 1935 ప్రాంతాల్లో అన్నమాట. ఆయన బెంగాల్ వాళ్ళని మనం మొదట ప్రేమించాం, తర్వాత ఒక్కొక్కరిని ఆయన చెప్పుకుంటూ వస్తాడు. వచ్చి ఇందులో ఎక్కడా కూడా మేము తెలుగు వాళ్ళం, మాది కల్చర్ ఇది అనేటటువంటి భాషాపరమైనది కానీ సంస్కృతిపరమైనది కానీ ఒక స్టాండ్ తీసుకోవడం కనపడదు. అటువంటి స్థితిలో తెలుగు కథ అని చెప్పే పరిస్థితి కొంతవరకు 80ల వరకు ఉంది. కానీ దాని మీద కూడా నాకు కొంత అభ్యంతరం ఉంది. ఎందుకంటే తెలుగు కథ అనగానే అభ్యుదయ కథే తెలుగు కథ, విశ్వనాథ కథ ఏమిటి, బుచ్చిబాబు కథ ఏమిటి అంటే వాటిని కొంత తక్కువ చూపుతో చూసేటటువంటి రోజులు కూడా నేను చూశాను. నాకు అప్పుడే ప్రశ్నలు కలిగేవి, ఎట్లా అవుతుంది అది? వాళ్ళు తెలుగు జీవితాన్ని గురించి చెప్పటం లేదా, లేకపోతే తెలుగు వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఫీలింగ్స్తో మాట్లాడట్లేదా? అవి తెలుగు వాళ్ళ ఫీలింగ్సే. వాళ్ళు బుచ్చిబాబు మనస్తత్వ శాస్త్రానికి సంబంధించి ఆలోచనలతోటి ఆయన రాసి ఉండొచ్చు, కానీ ఆయన పాత్రలు, ఆయన తిరిగిన ప్రదేశాలు,
వీటి తాలూకు ప్రతిఫలనం అందులో ఉంది. కానీ దాన్ని గుర్తించని రోజులు ఉండేవి. అట్లాగే ఈ రకంగా గుర్తించకపోవటం అనేది తెలుగు సాహిత్యంలో ఉంది. కనుక ఈరోజు అస్తిత్వవాదులు కొత్తగా వాళ్ళని ఎవరూ గుర్తించట్లేదనో, వాళ్ళు ఇంకొకరిని ఎవరిని గుర్తించటం లేదనో, ఈ రకమైనటువంటి నోషన్స్ అవి కొత్తవి కావని నేను అనుకుంటున్నాను. అందువల్ల తెలుగు కథ అనేటటువంటిది పుట్టాలి అంటే మనం ఈ వీటి నుంచి బయటపడి అప్పుడు మనం తెలుగు కథ అని చెప్పుకోగలిగింది వస్తుంది. అంతవరకు లేకపోతే మా వాటా ఏమిటి అనే ప్రశ్న ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి కులం నుంచి, ప్రతి కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఉద్యోగ పరమైనటువంటి విభజనల నుంచి కూడా భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ప్రశ్న పద్మ గారికి. ఈ స్త్రీవాదంతో మొదలయ్యే రచయితలు అంతకుముందు కాలపు రచయితలు అడిగిన ప్రశ్నలు అందుకొని కొత్తగా అడుగుతున్నారా, లేకపోతే మళ్ళీ వాటిని రిపీట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? స్త్రీవాద రచయిత్రులు కథలు రాస్తున్నప్పుడు చాలామంది అంతకుముందు రాసిన స్త్రీ రచయిత్రులు మేము కూడా స్త్రీల గురించి రాసాం కదా, మాది కూడా ఫెమినిస్ట్ రచనే కదా అని, అంటే స్త్రీవాద రచన వచ్చినప్పుడు మొదట్లో చాలామంది విమర్శించారు. స్త్రీలు పురుషులు కూడా చాలా విమర్శించారు, చాలా రకాలుగా ప్రశ్నలు వేశారు, కించపరిచారు. అది జరిగి కొంచెం సెటిల్ అవుతూ ఉన్నప్పుడు చాలామంది రచయిత్రులు అంతకుముందు రాసిన వాళ్ళు ముందుకొచ్చి మేము కూడా రాసాం కదా, మేము కూడా అది కూడా స్త్రీవాదమే కదా అని చాలామంది అప్పట్లో అడిగారు. అయితే పురుషులు రాసిన, స్త్రీలు రాసిన, అందులో స్త్రీ పాత్రలు ఉండటం అనేది, స్త్రీల వైపు నుంచి రాయటం అనేది మనం గురజాడ గారి నుంచి కూడా చూస్తున్నాం. గురజాడ గారు ఆధునిక స్త్రీ చదువుకుంటే విద్య కొత్త దారులు వేస్తుంది అని చెప్పారు మనకి. చెలంగారు ఎన్నో రాశారు. అసలు చెలంగారు వేసిన దారులు ఇంత అంత కదా, అంత గొప్ప దారులు, వెలుగునిచ్చే దారులు. అయితే తర్వాత వస్తున్న రచనలో స్త్రీవాదులుగా మేము రాయటం మొదలుపెట్టినప్పుడు పితృస్వామ్యాన్ని ఎట్లా చూస్తున్నాం, అంతకుముందు రాసిన వాళ్ళు పితృస్వామ్యాన్ని ఎలాగా ఆవిష్కరించారు, స్త్రీని ఎలా ఆవిష్కరించారు, ఇంటి పనిని ఎలాగ చూశారు, దానికి కొనసాగింపుగా రాయాలి అంటే మా ప్రశ్న ఏంటి, స్త్రీల ప్రశ్న ఏంటి, అందులో ఉన్న ఇరుకేంటి అన్నది ముందు మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం అవ్వాలి అంటే చాలామంది చాలా రంగాల్లో మనకి దారులు వేస్తూ ఉంటారు. కొంతకాలం గడిచాక ఆ దారులు ఒక నిరంకుశ ధోరణికి వెళ్తాయి. అది దేశం కావచ్చు, ఇల్లు కావచ్చు, సమాజం కావచ్చు, బయటది కావచ్చు. ఆ ఇరుకు మనకి తట్టగానే మనం దాన్ని బ్రేక్ చేస్తూ కొత్త ప్రశ్నలతో, కొత్త విషయాలతో మాకు ఇది కావాలి అని ముందుకు వెళ్ళాల్సిందే. అలానే స్త్రీవాదులు అప్పటి వరకు మాతృత్వాన్ని విపరీతంగా గ్లోరిఫై చేసినప్పుడు చాలామంది గ్లోరిఫై చేస్తూ రాశారు. కానీ మాతృత్వం అంటే ఏంటి అన్నది, దాన్ని ఎలా చూడాలి, దాని చుట్టూ ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయి, కుటుంబ రాజకీయాలు ఎలా ఉన్నాయి, స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉన్నాయి, వీటిని అనేక కథల్లో కొత్త చూపుతో స్త్రీవాద రచయిత్రులు రాశారు. అదే సమయంలో కొద్దిమంది రైటర్స్, వివినమూర్తి గారు, మన కవన శర్మ గారు, చంద్రశేఖరరావు గారు, వీళ్ళు కూడా కొన్ని కథలు రాశారు. ఇంకా చాలామంది రాశారు, మగవాళ్ళు కూడా. అంటే ఫెమినిజం అనేది
అప్పటి వరకు నడుస్తున్న చూపుని ఎట్లా చూడాలి అన్నది సరిచేసింది. ఆ తర్వాత కథా సాహిత్యంలో స్త్రీ పాత్రలను సృష్టిస్తున్నప్పుడు స్త్రీలైనా పురుషులైనా వాడే భాషలో కానీ పితృస్వామ్యాన్ని ఎలా చూడాలి, పురుషాధిక్యత ఏంటి అన్నది బాగా తెలుసుకున్నారు. చాలామంది దాన్ని వాళ్ళ రచనలోకి తెచ్చుకున్నారు. సో దాని కాంట్రిబ్యూషన్ ఏంటంటే, అంతకుముందుకి ఇప్పటికీ చూస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా తగాదాకి ఎవరైనా వచ్చినప్పుడు ఒక్కసారి సహనంగా ఆగి మేము ఏం మాట్లాడుతున్నామో, ఇందులో మాట్లాడే దాంట్లో అర్థం ఉందా, ఇది ముందుకు వెళ్ళటానికి స్త్రీలకి పురుషులకి సమాజానికి ఆమోదయోగ్యంగా ఉందా, ఆ దారి వేస్తుందా లేదా అన్నది ముందు చూడాలి, ముందు తగాదాకి రావటానికి ముందు. ఆ సహనం ఎప్పుడు కొత్త నీరు వచ్చినప్పుడు కొంచెం సహనంగా ఉండాలి. సో సబ్జెక్టు కొన్నిసార్లు అవే ఉంటాయి. స్త్రీల కుటుంబ హింసే ఉంటుంది. కుటుంబ హింస ఉన్నప్పుడు కుటుంబ హింసని ఎలా చూడాలి, దాంట్లో మన హక్కులేంటి, వాటిని మనం ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి, ఒంటరి స్త్రీలంటే ఎవరు, ఈ విషయాలు, లైంగికత్వం చుట్టూ ఉన్న రాజకీయాలను ఎలా చూడాలి, వీటన్నిటినీ కొత్త స్త్రీవాదంగా, అంటే స్త్రీవాద రచయిత్రులు అద్భుతంగా నవల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని చాలామంది అందిపుచ్చుకొని ఈ రోజు వరకు కూడా అది ముందుకే వస్తూ ఉంది. థ్యాంక్ యూ. కదీర్ గారికి ప్రశ్న. అంటే మనకి ఈ అస్తిత్వ స్పృహలు అనే దానిలోనే ఒక రచయిత స్త్రీవాది కావచ్చు, కానీ తెలంగాణ వాదానికి మద్దతు ఇవ్వకపోవచ్చు. ఒక రచయిత తన స్వీయ అస్తిత్వంతో కథలు రాస్తుండొచ్చు, కానీ అతనికి ఎల్జిబిటిక్యూ స్పృహ ఉండకపోవచ్చు. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే, ఇప్పుడు తెలుగు సాహిత్యంలో మిగతా అన్ని ప్రక్రియల కంటే కథే చాలా బలంగా ఉంది అని మన చాలామంది ఉమ్మడి అభిప్రాయం. చాలామంది అది ఇంతకుముందు కూడా పెద్దవాళ్ళు రాశారు. అంటే ఒక విధంగా కథకుల అభిప్రాయాలే ఇప్పుడు తెలుగు సాహిత్య అభిప్రాయాలుగా ఉన్నాయి. కాబట్టి కథకుల చైతన్యమే తెలుగు సాహిత్య చైతన్యం. సో మరి ఈ వైరుధ్యాలను ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఒక బాధ్యత తీసుకుంటే అన్ని బాధ్యతలు వాళ్ళే మోయాలని మనం అనుకోవటం అత్యాశ. ఇప్పుడు తెలుగు కథ చాలా ఆశ్చర్యకరంగా ఇందాక జవాబులు వచ్చాయి. అందరం రాసే తెలుగు కథలే, తెలుగు కథనే ప్రపంచం చూస్తుంది, తెలుగు కథగానే చూస్తుంది. అయితే ఆ తెలుగు కథలో వస్తువు ఏందన్నప్పుడు దాని వస్తువును బట్టి దాని విభజన ఏదైనా చేసే వీలుంటుంది. అంతేగాని రాసేది దళిత కథో, ముస్లిం వాద కథో, తెలంగాణ వాద కథో కాదు, తెలుగు కథ రాస్తారు. తెలుగు కథ రాశాక ఎప్పుడైనా దాన్ని వస్తువులు విభజన జరిగినప్పుడు ఆ కథలు ఒక గ్రూప్ అవుతుంటాయి. అందరు రాసేవి తెలుగు కథలే, ప్రతి కథ తెలుగు కథే. దాన్ని విభజించడానికి నేనైతే అంగీకరించను. విభజించే పని చేసేది ఏదన్నా ప్రతిపాదన చేయడానికి, ఒకచోట వాటిని చూసి అవి ఏ మేరకు ప్రయాణించాయో తెలుసుకోవడానికి. అలాగే ఇప్పుడు ఉదాహరణకి 1995లో ముస్లింలు తమ సొంత కథలు రాయడం మొదలెట్టారు. బార్ అహ్మతుల్లా అనే ఆయన షేక్ హుసేన్ 70sలో రాశాడు. తర్వాత యాక్చువల్గా బార్ అహ్మతుల్లా అమీజాన్ అనే కథతో ముస్లింల కథలు మొదలెట్టాడు. 97 నుంచి ఖాజా నేను రాయడం మొదలెట్టాం. ఆ తర్వాత ముస్లింల కథలు ఊపందుకున్నాయి. ఈ మధ్య నేను ముస్లింల కథలు చాలా రాసేసాను, వేరేవి రాయాలని మెట్రో కథలు, సిటీ కథలు రాశాను. అసలు ఈ మధ్య నాకు కలుగుతున్న అవగాహన ఏమిటంటే, అసలు ఏమీ రాయలేదు నేను ముస్లింల గురించి ఏమీ రాయలేదు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు నేను దూదేకుల సమాజం గురించి ఏమీ రాయలేదు. వాళ్ళు ముస్లింలతోనే ఉన్నారు, ముస్లింలు వాళ్ళతోనే ఉన్నారు, వాళ్ళ మధ్య కొన్ని అంగీకారాలు ఉన్నాయి, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. దూదేకుల సమాజం గురించి నేను రాయలేదు. నాకు దళిత స్పృహ, లేదా స్త్రీవాద స్పృహ, లేదా ఆదివాసీ స్పృహ, ఇవన్నీ ఉండాల్సిన బాధ్యతలు నా నెత్తి మీద పెడితే నేను మెల్లగా పారిపోయే ప్రమాదం ఉంది. నేనేం చేయగలనో, నేను ఎంతవరకు చేయగలనో అది బాగా చేయాలన్నది నా ఉద్దేశంగా ఉంది. ఉదాహరణకి ఇటీవల మా అమ్మ చనిపోయినప్పుడు నాకు కనిపించిన ప్రతి ఒక్కరూ కర్మంత్రాలు అయిపోయాయా అని అడుగుతున్నారు, లేదా మీలో ఎలా కర్మంత్రాలు ఉంటాయని. చూడండి, ఇంత ప్రధానమైన పరివారము, సమూహము, పక్కపక్కనే ఒరుసుకునే
ఒక జాతి, దాని జననము దాని మరణం గురించి కూడా మెజారిటీ సమూహానికి తెలియజేయలేదు మేము, లేదా తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. చాలా ఆశ్చర్యకరంగా హైందవ ధర్మాల్లో ఒక మృతదేహానికి ఒక రకమైన దృష్టికోణం ఉంటుంది. ఇస్లాంలో ఫస్ట్ చనిపోయాక వాళ్ళని ఖననం చేసే ముందు నేరుగా మసీదు తీసుకెళ్తారు. అసలు దాన్ని మోయడానికి 100 మంది వస్తారు. ఇలాంటి మంచి విషయాలు కూడా మేము సరిగ్గా చెప్పలేదు. మాలో 40 రోజులకి చెహలం అని చేస్తారు, అది కూడా మేము చెప్పలేదు. అంటే మేము మా గురించి రాసుకోవడంలోనే ఇంకా ఎంతో వెనుకున్నాం. ఇక మిగిలిన బాధ్యతలు కూడా మా మీద. అలాగే ఏ సమూహం నుంచి ఎవరు వచ్చారో వాళ్ళ గురించి బాగా రాసుకుంటే అదే పెద్ద కాంట్రిబ్యూషన్ అనుకుంటున్నాను. ఈవెన్ తెలుగు కథగా చలామణి అయిన, లేదా మనందరం అనుకునే 70ల నాటి, 80ల, 60ల నాటి, 50ల నాటి కథల్లో బ్రాహ్మణ సమాజంలో గొప్ప జీవితాన్ని చూపించారు కథకులు. ఆ కథల్లో ఎంత మేరకు ఆ సమూహం తాలూకు అభిరుచులు కానీ, అంతః సంఘర్షణలు కానీ, స్త్రీల జీవితాలు కానీ ఏ మేరకు వచ్చున్నాయి, ఏ మేరకు ఇంకా ఫిలప్ చేయాల్సి ఉంది. బ్రాహ్మణ రచయితలు తమ పెద్దిపట్ల సుబ్రహ్మణ్య గారు కొన్ని క్రతువుల్ని, కొన్ని వెనకబాటుతనాలని బ్రాహ్మణులు రాశారు. అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగింది? ఇవాళ వస్తున్న యువ బ్రాహ్మణ రచయితలు తమ సమూహంలో తొంగి చూసుకొని రాయాల్సిన విషయాల గురించి రాస్తున్నారు? లేదు, అలా జరగట్లేదు. చాలా జీవితాలని తెలుగు కథ, ఎంత బలంగా ఉన్న తెలుగు కథ మిస్ అవుతుంది. సో ఒకరు తమ ఎరుకతో ఎంత మేరకు రాయగలరో అది రాయనిస్తూ ఉంటే సరిపోతుంది. నువ్వు ఇది ఎందుకు రాయలేదు? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం నువ్వు అది ఎందుకు రాయలేదు, 50 ఏళ్ల క్రితం శ్రీశ్రీ ఇది ఎందుకు రాయలేదంటే ఇది భలే ఉంది ఇది. కాబట్టి ఈ క్షణంలో నా ఎరుక ఈ క్షణాంది, నువ్వు 10 ఏళ్ల తర్వాత దాన్ని చూడొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకా తర్వాత అడగబోయే చాలా ప్రశ్నలకి ఇందులో కొంత సమాధానం వచ్చింది. సరే సార్, మూర్తి గారికి ఇప్పుడు తెలుగు కథ అంటే నేను ఇక్కడ మన కథే మనకి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కథ కావాలా, కర్ణాటకలో రాసేవాళ్ళు ఒక తెలుగు కథని ఎత్తుకున్నారు. అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, మద్రాసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, అమెరికా ఉన్నారు, ఇంకా కొత్త మహారాష్ట్రలో ఉంది. సో ఇట్లాంటి కథలు అన్నీ తెలుగు కథకి ఎలా సంపద్వంతం చేసేయని మీరు అనుకుంటున్నారు? అంటే తెలుగు కథ ఎంత విస్తారంగా ఉంది అని చెప్పడం కూడా నా ఇది ఒక తెలుగుకి సంబంధించిందే కాదు, అన్నిటికీ ఉంటుంది. ఎందుకు అంటే అనేక ప్రాంతాల్లో అనేక ఇతర భాషల వాళ్ళు ఉండడం, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ తాలూకు సమస్యల్ని లేకపోతే భావనల్ని చెప్పటం అనేటటువంటిది ఉంది. దాన్ని డయాస్పోరా అని పేరుతోటి యూదు సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పారు. కానీ దానికి ఉన్నటువంటి నిర్వచనం ఏమిటి అంటే ఈ కల్చర్ డిఫరెన్స్ నుంచి, అంటే భాషకు సంబంధించింది జాతి, అందువల్ల ఒక జాతి ఇంకొక జాతితో కలిసేటప్పుడు ఏర్పడేటటువంటి ఒక ఘర్షణని వాళ్ళు ఎట్లాగ దాన్ని అధిగమించగలిగారు, లేదంటే దాన్ని ఎదుటివాళ్ళ నుంచి ఎంత తీసుకోగలిగారు, ఎదుటివాళ్ళకి ఎంత ఇవ్వగలిగారు అన్న దృష్టికోణంతో రాసినటువంటి దాన్ని డయాస్పోరా అనేటటువంటి పేరుతోటి డిఫైన్ చేశారు. కాకపోతే ఈ రకమంగా మనకి ఈ ఇటీవల వరకు వచ్చే వరకు కూడా అక్కడ అమెరికాలోనో లేకపోతే ఇంకెక్కడో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ తెలుగులో ఉండేటటువంటి వాళ్ళ పాత జ్ఞాపకాల మీదనే ఎక్కువ ఆధారపడి రాసినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇటీవల కాలంలో మాత్రం కొంతమంది గొర్తి సాయి బ్రహ్మానందం, తర్వాత ఆరి సీతారామయ్య గారు, ఇట్లాంటి వాళ్ళు కొన్ని కథల్ని అక్కడ రాస్తున్నారన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి ప్రదేశం తాలూకు కథలను రాసేటటువంటి స్థితి నుంచి ఇది బయటపడటం అనేది స్వాగతించదగ్గ విషయం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ కల్చర్ కూడా, అక్కడ కల్చర్
అక్కడ మనుషులు కుతూహలకరమైన ప్రశ్న కాదు అది. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటటువంటి ఒక కుతూహలం కలిగించగలిగితే అవి తప్పకుండా తెలుగు తాలూకు ఉమ్మడి అభివృద్ధికి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. పద్మ గారికి ప్రశ్న. అంటే మనకి జనరల్గా ఈ రచయితల మీద ఆంక్షలు పెరిగినాయి అని ఒక నియంత్రణ జరుగుతోంది అని ఒక విమర్శ వినబడుతూ ఉంటుంది. అంటే ఈ వర్తమాన రచయితలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీరు అనుకుంటున్నారు? నిజానికి ఒకప్పుడు కంటే కూడా రచయితల అందరి మీద కూడా ఒక క్లోజ్ ఐ అయితే ఉంది. అది ఎక్కడి నుంచి ఉంది అన్నది అందరికీ తెలుసు. అయితే మన మీద అట్లాంటి ఒక చూపు ఉంది కాబట్టి మనం రాయటం మానేస్తామా? చూపు లేనప్పుడే రాస్తామా? తరువాత ఏ అంశాలు ఎవరు రాస్తున్నప్పుడు ఎట్లాంటి సంఘర్షణలు ఘర్షణలు జరుగుతున్నాయి, నిర్బంధం వస్తుంది అంటే, మామూలుగా మనం సోషల్ మీడియాని గమనిస్తే ఒక ఇష్యూ జరిగినప్పుడు అది ఏదైనా కావచ్చు, దాన్ని ట్రోల్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, దాని మీద రకరకాలుగా రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, పువ్వులు వేసేవాళ్ళు ఉంటారు. అవి చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే, నాకే కాదు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, అసలు మనకి విషయాన్ని ఆబ్జెక్టివ్గా అర్థం చేసుకునే సహనం పోయింది. మన మొత్తం ఈ బుర్రలన్నీ కూడా చూడటానికి అలవాటు పడటం వల్ల మనం క్యారీ అయిపోతూ ఉంటాం. ఓ ఇది విమర్శించాలేమో, ఇది తోలనాడాలేమో, ఇది మెచ్చుకోవాలేమో, ఇదే నిజమేమో అంటాం. కానీ మనం అసలు ఏంటది అన్నది ఆలోచించే స్పేస్ మనకు దొరకట్లేదు. ఒకదాని తర్వాత వచ్చి చాలా వేగంగా మన మీద పడుతూ ఉన్నాయి. ఎటువంటప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ కథలు రాస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని టచ్ చేయకూడదు. చేసినా కూడా కొంతమందికి ఎట్లా ఆలోచిస్తారో అక్కడ నిలబడి ఆలోచించి రాయాలి. అందులో మతం ఉంటుంది, పురాణాలు ఉంటాయి, స్త్రీ పురుష సంబంధాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి. ఇవి రాస్తున్నప్పుడు రైటర్గా నేను ఈ విషయాన్ని ఎందుకు రాస్తున్నాను, ఏం ఆశించి రాస్తున్నాను, ఏమి ప్రజలు నా రీడర్స్ దీని నుంచి ఏం అర్థం చేసుకోవాలని రాస్తున్నాను అనే స్పృహ, ఒక స్పష్టత అంతో ఇంతో ఖచ్చితంగా రాసేవాళ్ళకు ఉండాలి. రాసాక కొన్ని విషయాలు మనం రాస్తున్నప్పుడే మనకు తెలిసిపోతాయి, ఇది గందరగోళానికి దారి తీస్తుంది అని. వచ్చాక నన్ను అన్నారు అనడం నిజంగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా రాసిన కొత్తలో ఓ విషయానికి చాలా గందరగోళ పరిచయం. అప్పుడు నేను ఇంకా చాలా మొదట రాయటం వల్ల నా టోన్లో కానీ రాసిన దాంట్లో కానీ దేంట్లో అన్నా ఒక తేడా వచ్చింది. అది నన్ను అన్న వాళ్ళకంటే కూడా నా నుంచి కూడా ఏముంది అన్నది నేను కూడా ఆలోచించుకోవాలని మెల్లమెల్లగా నాకు అర్థమైంది. అప్పటికీ ఇప్పటికీ కూడా చాలా సమస్యాత్మకంగా కనబడుతుంది ఏంటంటే, సోషల్ మీడియా అనేది చాలా వేగవంతంగా ఉండటం వల్ల ఈ గ్రూప్స్గా గుంపులుగా అటాక్ చేయడం జరుగుతుంది. అంత గుంపుగా దాన్ని ఎదుర్కోవటానికి రైటర్స్గా, ప్రజాస్వామిక వాదులుగా మనం ఉన్నామా, మనం నిర్భయంగా వెళ్ళి నిలబడగలుగుతున్నామా ఎదుర్కొనే వాళ్ళ పట్ల? ఇది ఒకటి చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. అలానే మొదటి నుంచి కూడా స్త్రీలు ఏది రాస్తే అది ఆ క్యారెక్టర్లోకి మనల్ని తీసేసుకుంటారు. అప్పుడెప్పుడో నేను VDRL కథ రాస్తే ఆ జబ్బేదో నాకుందేమో అని చాలా ఉత్తరాలు రాసిన వాళ్ళు ఉన్నారు, మేడం ఎట్లా ఉన్నారు అని. మొన్న ఒక బ్యూటీ పార్లర్ గురించి ఒక కథ రాస్తే, మేడం మీరు ఏ బ్యూటీ పార్లర్లో పనిచేస్తారు, మీకు బ్యూటీ పార్లర్ ఉందా అని అడిగారు.
అలానే LGBTQ కథలు రాసినప్పుడు కానీ, ప్యారలల్ రిలేషన్స్ రాసినప్పుడు కానీ, మతం గురించి రాసినప్పుడు కానీ, దేశం గురించి రాసినప్పుడు కానీ, భిన్న మతాల మధ్య ఉన్న సమైక్యత ఎందుకు ఉండాలని రాసినప్పుడు కానీ, దేవుణ్ణి ఎలా చూడాలి అని రాసినప్పుడు కానీ, మనం దేవుణ్ణి వ్యతిరేకిస్తాం అనుకుంటారు, పలానా మతం పట్ల మనం కలిసిపోయి అనుకుంటారు, లేదా కలవలేదు అనుకుంటారు. సో ఇది ఒక అసహనం నుంచి చాలామందిలో కలుగుతూ ఉంది. ఇంకొన్నాళ్ళు ఎన్నాళ్ళు జరుగుతుందో తెలియదు. రాయటం అయితే మనం రాయాల్సిందే. అట్లా ఎదుర్కొన్న వాళ్ళ పట్ల కూడా మనం ఖచ్చితంగా నిలబడాల్సిందే. అది స్త్రీలైనా, పురుషులైనా, కొత్త రచయితలైనా, పాత రచయితలైనా, ఎవరైనా. కానీ ఒకప్పటి కంటే ఇప్పుడు ఎవరైనా అటాక్ అవుతున్నప్పుడు చాలామంది చాలా తెరల్ని పక్కకి తోసి, ముసుగుల్ని తీసి పక్కకొచ్చి నిలబడే వాళ్ళు కూడా చాలా పెరిగారు. అది మంచి విషయం రైటర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కదీర్ గారికి ప్రశ్న. అంటే మీరే ఇంతకుముందు ఒక మాట అన్నారు, మాకు ఇంట్లో ఒకటి జరిగితే చాలామందికి తెలియకుండా పోయింది, ఇంత పెద్ద సమాజానికి సంబంధించింది అని. అంటే నేను కదీర్ని కేవలం ముస్లిం రచయిత అని ఎప్పుడు అనుకోను. ఒక రామాయణం గురించి, ఒక రామాయణ ప్రాశస్త్యం గురించి ఒక హిందూ రచయిత చెప్పగలిగిన దానికంటే కూడా తను బాగా చెప్పగలుగుతాడని నా నమ్మకం. సో నేను ఓన్లీ ఆ ముస్లిం అనేది పుట్టుక వల్ల మాత్రమే తను ముస్లిం రచయిత అనుకుంటాను. తను ముస్లిం వాదం వినిపిస్తుండొచ్చు, అది వేరే విషయం. అయితే ఏమైతుంది, ఇప్పుడు మీరు ఇంతకుముందే చెప్పినట్టు చాలా వరకు ఈ వాదాల్లోకి ఉన్న వాళ్ళది ఏంటంటే మీ జీవిత వైభవం ఏమిటి, సౌందర్యం ఏమిటి అని రాయకపోవడం కూడా ఒక సమస్య. ఎప్పుడు కూడా అది అంటే ఈ వాదం ఎప్పుడవుతుంది అంటే మీ ఏ కమ్యూనిటీ నుంచి అనుకుంటున్నారో దాన్ని ఢీకొట్టేటట్టు లేకపోతే దాన్ని ప్రశ్నించేట్టు రాయడం వల్ల వస్తుంది. దానివల్లే ఎక్కువ రాజకీయ కథ అవుతుంది అని కూడా మనం చెప్పుకుంటాం. కానీ ఈ క్రమంలో మీ మీద కూడా ఒక పొలిటికల్ కంపల్షన్ ఉంటుందా? అంటే ఇప్పుడు నేను ఇలా రాస్తేనే నేను ఇప్పుడు ఒక ముస్లిం వాద కథ అవుతుంది నాకు అని, అంటే మీ మీద అనేది మీరు ఓన్లీ ఒక రిప్రజెంట్గా మాత్రమే అడుగుతున్నాను నేను. అంటే ఇట్లనే రాయాలేమో అని అనుకోవడం వల్ల ఆ కథ అక్కడే దాన్ని మీరే అన్నట్టే ఆ వైభవం ఏదో తెలియకుండా పోతుందా అని నా ప్రశ్న. ఇది అన్ని వాదాలకు వర్తిస్తుంది. ఇప్పుడు ఒక దళిత జీవితంలోని సౌందర్యం, నాకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పగలను. ఒక కథ దళిత జీవిత సౌందర్యం చెప్పబోయి అద్భుతంగా అందులోకి లీనమయ్యే టైంకి అది ఉన్నట్టుండి పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అప్పుడు అంటే అక్కడికి అతనికి ఒక ప్రెషర్ అన్నమాట. నేను ఇది నేను ముస్లిం రచయితల కథల్లో చూశాను, స్త్రీవాద కథల్లో చూశాను. అంటే వాళ్ళని ఒక లేని ప్రెషర్ వాళ్ళే ఫీల్ అవుతూ ఆ కథని కిల్ చేసుకుంటున్నారు అని. సో ఎట్లా దీన్ని మీ వ్యాఖ్య, అంటే మీరు చెప్పిన పరిమితి అది ముస్లిం జనరల్గా కూడా మీరు వ్యాఖ్యానించవచ్చు అన్నిటికీ. కథ చిరంజీవి అండి, ముస్లిం కథ చిరంజీవి, దళిత జీవన కథ, ముస్లిం జీవన కథ, స్త్రీ జీవన కథ, ఈ కథలన్నీ జీవన కథలన్నీ చిరంజీవులు. అవి ఎప్పటికీ ఉంటాయి. వాదాలు జత అయినవి అవి ఉండొచ్చు, తాత్కాలిక ప్రయోజనం నెరవేరాక అవి వీగిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు కూడా. ముస్లింల జీవనాన్ని చెప్పేది, ముస్లిం జీవన సౌందర్యాన్ని చెప్పేది, ముస్లింల మానసిక ఆసక్తులని, వాళ్ళ ఈస్థెటిక్స్ని, వాళ్ళ అభిరుచుల్ని, వాళ్ళ అత్తర పరిమళాలని, వాళ్ళ అమ్మాయి ఆ ఇంటి అమ్మాయిలు ఒక మెహందీ చెట్టేసి ఆ తొలి పూతని కోసి చేతులకు పెట్టుకోవడం, ఆ కథని, ఈ కథలు ఎప్పటికీ ఉంటాయి. 1000 ఏళ్ళ తర్వాత ఉంటాయి, 1000 ఏళ్ళ ముందు ఉంటాయి. వాదం, ముస్లిం వాదం అంటే అందులో నువ్వు ప్రత్యర్థిని చూపించాలి. హిందుత్వ అనే ప్రత్యర్థిని కానీ, లేదా మెజారిటీ పీడన అనే ప్రత్యర్థిని కానీ, లేకపోతే అవతలి పక్షం ఒక శత్రువుని నిలబెట్టి ఆ శత్రువుతో వాదన చేస్తే అది ముస్లిం వాద కథ. స్త్రీవాద కథ అంటే పురుషుడి పెత్తనాన్ని ప్రత్యర్థిగా నిలబెట్టి చూపితే స్త్రీవాద కథ. ఇందాక పద్మ అన్నట్టు అంతకుముందు కూడా స్త్రీల గురించి చాలామంది కథలు రాశారు. స్త్రీవాదం రాకముందు అందులో ప్రత్యర్థి లేడు. స్త్రీల కథలు ఉన్నాయి. స్త్రీల బాధ, వేదన, లేదా కొద్దిపాటి తిరుగుబాటు అవన్నీ ఉండొచ్చు. ఎప్పుడైతే ప్రత్యర్థి వస్తాడో అది వాదన అవుతుంది. ఈ వాదాలు ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయి, లేదా రూపాలు మార్చుకుంటూ ఉంటాయి. జీవన కథలు రాయడం చాలా చాలా అవసరము.
అయితే మీరు అన్నట్టు ఆ బరువు అయితే ఈ అస్తిత్వవాద రచయితల మీద ఉన్నట్టుగానే పెడుతున్నట్టుగానే నాకు కూడా అనిపిస్తుంటుంది. పెడుతున్నారా? అవి పెట్టుకుంటున్నారేమో అని. అసలు ఏ బరువులు మోసినా ఆ రచయిత పెన్ను బరువుగా మారుతుంది. పెన్ను చాలా తేలిగ్గా పెట్టుకోవాలి రచయిత. వాడు ఎవరి మాట వినకూడదు, వాడు నిరంకుశుడు. వాడి మనసు ఆ పూటకి ఏం చెప్తుందో అది రాయాలి. ఎవరినో సంతృప్తిపరచడానికి, ఎవరినో మెప్పించడానికి ఈసారి వాసిరెడ్డి నవీను, పాపినేని శివశంకర్ ఈ కథ తీసుకోవాలని ఆ రోజు పద్మాసనం వేసుకొని కూర్చోవడానికి అట్లాంటి వాడు ఉండడు జీవితం. తెలుగు కథలు మిగలడు వాడు. శ్రీరమణ గారు చూడండి, ఆ బంగారు మురుకు కానీ లేదా మిథునం కానీ, అది బ్రాహ్మణ జీవన సౌందర్యం. అది ఎప్పటికీ చిరంజీవి. అట్లాంటి కథలు ఎప్పటికీ ఉంటాయి. నేను మా అమ్మ పూల వ్యాపారం, అది ఎప్పటికీ ఉంటుంది. అలాంటి జీవితం, అలాంటి కథలు ఎప్పటికీ ఉంటాయి. నేను ప్రత్యర్థిగా నిలబెట్టిన జమీన్ అనే కథ ఫస్ట్ ముస్లిం వాద కథ తెలుగులో. దానిలో ప్రత్యర్థి ఉంటాడు, అది ముస్లిం వాదము, అది వాదన చేస్తుంది ప్రత్యర్థితో. తొలి ముస్లిం వాద కథ జమీన్. ఆ కథలు నేను కొంతకాలం రాసి మానేస్తాను. ఆ పరిస్థితి పోతుంది, దాన్ని ఓడిస్తాం మనం. కానీ మీరు చెప్పినట్టుగా వివినమూర్తి గారు కోరినట్టుగా తెలుగు కథ ఈ వాదాలని, ఈ అభ్యంతరాలని, ఈ చైతన్యాలని, వీటిని చెప్తూనే వీటన్నిటి ఆవలి జీవన సౌందర్యాన్ని చూపించేదే తెలుగు కథ. అది ఇప్పుడు పలచనబడింది తాత్కాలికంగా, అది మళ్ళీ పునరుజ్జీవనం అవుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మూర్తి గారికి సార్, ఇప్పుడు అంటే మనకి మామూలుగా ఉన్న సామాజిక ఇష్యూ ఇది. అంటే తెలుగు చదువు తగ్గిపోవడము, పాఠకులు తగ్గిపోవడము, ఆ పాఠకులే లేనప్పుడు ఇంకా అసలు రచయితలు తగ్గిపోవడం అనేది అంటే ఇప్పుడు తెలుగు రచయితలని గ్రూమ్ చేసే వాతావరణము, తెలుగు కథని చేసే వాతావరణం ఎంత అనుకూలంగా ఉంది, అసలు ఉందా ఏంటి, ఎట్లా అనుకుంటున్నారు మీరు? అంటే అసలు ఒక రచయిత పుట్టే పరిస్థితి ఉందా? అంటే తెలుగు కథకుడు, రచయిత అంటే నా ఉద్దేశం నేను బ్రాడర్గా ప్రపంచ స్థాయిలో అంటలేను. అంటే తెలుగు కథ మేరకు ఒక కథకుడు పుట్టే పరిస్థితి ఉందా? అతనికి అనుకూలమైన వాతావరణం ఉందనుకుంటున్నారా మీరు? అంటే అసలు తెలుగే చదవట్లేదు కదా సార్, చాలామంది తెలుగే చదవట్లేదు అని అనుకుంటున్నారు. పాఠకులే లేవు, పుస్తకాలే అమ్ముడు పోవట్లేదు అనే ఒక దానిలో అసలు తెలుగు కథకుడిని గ్రూమ్ చేసే, పెంపు చేసే వాతావరణం ఉన్నదా, లేదా దానికోసం తగిన సంస్థలు కానీ లేకపోతే అట్లాంటివి? తెలుగు కథని చదివే వాతావరణం, ఎందుకంటే రకరకాల కారణాలు, సాంకేతిక విద్య మీద తల్లిదండ్రులు అవనివ్వండి, సమాజం అవనివ్వండి, తిండికి సంబంధించిన సమస్య కనుక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ కథ రూపంలోనే ఇది కథ ఉంటుందా అన్నది నాకు ప్రశ్న అన్నమాట. ఎందుకు అంటే కథ ఎప్పుడు ఒకే రూపంలో లేదు కనుక తెలుగు కథ భవిష్యత్తులో కూడా ఉంటుంది, ఉండకుండా ఉండి ప్రశ్నే లేదు. కానీ దాని రూపం ఇప్పుడు మనం అంటున్నటువంటి ప్రింట్లో వచ్చేదో, లేకపోయినట్లయితే ఈరోజు వెబ్ మ్యాగజైన్స్లోనో ఇట్లాంటి గాలిలో వచ్చేటటువంటిదో ఈ రూపంలోనే ఉంటుందని నాకు అనిపించటం లేదు. ఎందుకంటే ఇది డెఫినెట్గా ప్రతి సమాజం ఎదుర్కొంటున్నటువంటి విషయమే. కాకపోతే పెద్ద మార్కెట్ ఉన్న వాటిల్లో, ఇంగ్లీష్ ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఉంటుంది అని అనిపిస్తుంది మనకి. కానీ అది ఎంత మారిందో, ఒకప్పుడు రష్యన్ నవల ఈనాడు మనం చదువుకుంటున్నాం, కానీ ఈనాడు వస్తున్న రష్యన్ నవల గురించి మనకి ఏం తెలుసు? తెలీదు. అలాగే చైనా లోసన్ గురించో మరొకళ్ళ గురించో చెప్పగలం, లేదంటే ఇంగ్లీషు మార్కెట్ ఉంది కనుక దాని గురించి చెప్పగలం. కనుక తెలుగు కథ అనేది భవిష్యత్తులో ఈ రూపంలో ఉంటుందా అని ప్రశ్న వేసుకుంటే బహుశా రూపం మారుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. టైం దాదాపు చివరికి వచ్చేసినాము. చివరి ప్రశ్న బహుశా కదీర్ గారికి మీకు అడుగుతాను నేను.
అంటే ఇప్పుడు ఇప్పుడు మన కథని ఎంతో కొంత సోషల్ మీడియా అనేది చాలా విస్తృతమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. అందులో లేనోళ్ళు చాలా వెనుకబడిపోతున్నట్టే ఉన్నది. ఈ ఈ ఈ ఈ కొత్త తరానికి మన పాత తెలుగు కథ వైభవాన్ని అందజెప్పడానికి చేయడానికి మనం రచయితలుగా కానీ లేదా అసలు మొత్తంగా తెలుగు నుంచి ఏం జరిగితే బాగుంటుంది, కథని మరింత చేరువ చేయడానికి కొత్త తరానికి అవన్నీ ఏం అక్కర్లేదండి. వాళ్ళు చాలా స్పీడ్ మీద ఉన్నారు. వాళ్ళు అంటే నా హయాంకి నేను ఒక 2 పుస్తకాలు రాసిన భయంగా తిరుగుతుండేవాడిని. ఇప్పుడు ఒక కథ రాసి ఎక్కడో చూసినట్టున్నానండి మిమ్మల్ని అని నాతో అన్నవాళ్ళు కూడా ఉన్నారు. విన్నాను, ఏదో రాస్తారట కదా మీరు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు. దే నో ది టాక్టిక్స్ అండ్ దే హ్యావ్ టు నో. వాళ్ళు తెలుసుకోవడమే నాకు సంతోషంగా ఉంది. వాళ్ళు అదే వేగంతో వెళ్ళాలి. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు వాళ్ళు చాలా బలవంతంగా ప్రయత్నపూర్వకంగా జన్మించిన కొత్త తరం అది. వాళ్ళు తమ యాటిట్యూడ్ తోటి తమ ధోరణితోటి అలా ముందుకు వెళ్ళటం ఏమి తప్పు కాదు. వాళ్ళు కథ కోసం వెళ్తున్నారు. వెళ్ళడం వల్ల కథ ఇంకొన్ని తీరాలకు చేరినా మంచిదే. వాళ్ళు ట్విట్టర్ని ఇవాళ నేను ఫేస్బుక్లో ఉండటమే చాలా నాకు ఇబ్బంది అయినా నేను దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అందులో ఉంటాను. నామిని అందులో లేడు కాబట్టి అలా నాకంటే ముందు ఉన్న చాలామంది రచయితలు సోషల్ మీడియాలో లేరు. దానివల్ల ఒక కంటిన్యూటీ మిస్ అవుతున్నారు. నేను ఉండటం వల్ల నేను ఇప్పటి తరంతో కూడా ఒక రైటర్గా కనెక్ట్ అయ్యాను. ఆ మిస్ అవుతున్న వాళ్ళంతా ఈ సోషల్ మీడియాని వాళ్ళకి చెప్పాలి, కొత్త తరానికి కాదు. వాళ్ళు సోషల్ మీడియాని వాడుకొని మళ్ళీ పాఠకుల దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది తప్ప కొత్త తరానికి అసలు ఏమీ పర్వాలేదు. కాకపోతే మనం చింతించవలసింది ఏంటంటే మనకు పబ్లిషింగ్ డయాస్ ఏమాత్రం లేవు. నేనే ఫేస్బుక్ని ఒక పబ్లిషింగ్ డయాస్గా మార్చి ఫస్ట్ నా కథని పబ్లిష్ చేశాను, 0 Blood. అప్పటి నుంచి కొంతమంది ఫేస్బుక్ని కూడా పబ్లిషింగ్ డయాస్గా వాడుతున్నారు. కానీ మనకు లేనిది పత్రికలు. దాని గురించి చింతిద్దాము. తెలుగు కథ ఉజ్వలంగా ఉంది. థ్యాంక్ యూ. ముగ్గురికి పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. ఈ తెలుగు కథ ప్రపంచం అనే విస్తారమైన బండారు అచ్చమాంబ, గుజరాడ ఇంకా అంతకుముందు ఉన్న సీనియర్ రచయితల నుంచి ఇప్పటిదాకా రావడం అనేది ఈ దానిలో చాలా కష్టమని తెలుసు. ఇందులో ఏదైనా అంటే ఇందులో ఏమీ రాకపోతే ఆ లోపం నాదే తప్ప ముగ్గురు సీనియర్లకి ఏ విధమైన దోషం అంటదు. అది నా పరిమితి లేదా ఈ సెషన్ టైము. థ్యాంక్స్ ఆల్. Thank you, Mr. Vivina Murthy, Mr. Mohammad Kadir Babu, Madam Kuppili Padma, and Mr. Kuduri Raji Reddy. This was the third session of Book Brahma Literature Festival 2024, The World of the Telugu Short Stories. Thank you, everybody. I thank the session partner, Shri SR Consulting LLP. We are starting our next session. Before that, we are having a performance by Meghna Chandramouli. I request everybody to be here at 2:10 p.m. Thank you. Thanking our partners for the day. Platinum partner Ramaya University, University of Applied Science. Golden partner